శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ మాసం అంతా ఇంచుమించుగా గురుగ్రహ సంచారం మేషరాశి అందే ఉండడం ఈ రాశి వారికి కలిసొచ్చే అంశం. అలాగే 11వ స్థానంలో శనిగ్రహ సంచారం కూడా జాతకులకి అనుకూలంగానే ఉన్నది. అయితే మనం ప్రస్తుతం చర్చించుకున్నటువంటి మాస ఫలితాల ప్రకారం రవి యొక్క గమనం చాలా ఇంపార్టెంట్గా జాతకం మీద ప్రభావం చూపిస్తుంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ రాశి వారికి ఇంచుమించుగా ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా రవి దశమ స్థాన సంచారం చేయడం జరుగుతుంది. దశమ స్థానంలో శని భగవానుడికి దిగ్బలం పొందడం జరుగుతుంది. అంటే ఉచ్చగ్రహం ఎటువంటి ఫలితం ఇస్తుందో ఇంచుమించుగా అటువంటి ఫలితం దశమ స్థానం అందున్నటువంటి రవి మరి జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది. అంటే రవి ఎప్పుడైతే గోచారీత్యా బలమైన స్థానంలోకి రావడం జరిగిందో, ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా రియల్ ఎస్టేటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క హోదా పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, వాళ్ళు కమాండింగ్గా వృత్తిని నిర్వహించగలరు. సో అలాగే మంచి వ్యాపారం కూడా ఈ నెలలో అధికారుల సహకారంతో, రాజకీయ నాయకుల సహకారంతో చాలా ఉత్తమమైన ఫలితాలు ఈ రాశివారు పొందడం జరుగుద్ది. ముఖ్యంగా మరి ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ ప్రైవేటు ఉద్యోగస్తులకు కానీ మరి రవి భగవానుడు దశమ స్థానంలో ఉండడం మంచిదైనప్పుడు కూడా బుధగ్రహంతో కలిసి సంచారం చేయడం వల్ల, అంటే తృతీయాధిపతితో కలిసి అలాగే దశమ స్థానంలో సంచారం చేయడం, ఈ రెండూ కూడా జాతకుడికి వృత్తిపరమైనటువంటి మార్పుకి కారణమవుతూ ఉంటాయి. ఈ సమయంలో జాతకుడికి వృత్తిలో అభివృద్ధి పొందడం కానీ, వృత్తిపరంగా చేంజ్ చేద్దామంటే వేరే వృత్తిలోకి మారదాం అనుకున్న వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి సమయం. కంపల్సరిగా ఈ విధంగా ఎవరైతే వృత్తి చేంజ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ సమయం ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంది. సో ఇది హ్యాపీ అయిన పొజిషను. ఇక రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థాన సంచారం చేస్తున్నాడు. అంటే ఇక్కడ 1-9 ఎక్స్చేంజ్ మాట. రాష్ట్రాధిపతి బుధుడితో 9వ స్థానాధిపతి గురుగ్రహ పరివర్తన అన్నది ఈ జాతకులకి విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్య అవకాశాలు, పుణ్యక్షేత్రాలు దర్శించడం, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలమైనటువంటి అంశంగా పరిగణించవచ్చు. మొత్తం మీద నెలంతా కూడా ఈ గురుబలం ఈ జాతకులకు అనుకూలంగా ఉంటుంది. మరి ఎక్స్చేంజ్ వల్ల శుక్రగ్రహంతో గురువు కలిసి 9వ స్థానంలో ఉన్నటువంటి ఫలితాన్ని ఇవ్వడం వల్ల ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి విషయాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే వివాహ సంబంధాలు కానీ, వివాహం నిశ్చయం అవ్వడం కానీ, వివాహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి 100% ఈ స్థితి. ఎందుకంటే మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మరి సప్తమాధిపతి శుక్రుడితో కలిసి 9వ స్థానంలో ఉండడం, అక్కడ గురు కుజుల పరివర్తన, ఇవన్నీ కూడా మరి గతంలో మీరు ఏదైనా వివాహ సంబంధం ప్రయత్నం చేసి అది ఏదో విధంగా ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా పునఃప్రయత్నం చేయడం వల్ల ఆ వివాహ సంబంధం కుదిరే అవకాశం కూడా ఉన్నది. అలాగే విదేశ సంబంధాలు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధాలు పరిశీలించే వారికి ఇది అనుకూలమైన సమయం. ముఖ్యంగా మీరు ఈ వివాహ సంబంధాలు పరిశీలించేటప్పుడు, చూసేటప్పుడు ఈ మేషరాశి జాతకులు ప్రస్తుతం మీ యొక్క ఉన్న స్థితికి, అంటే ఉన్న ప్రాంతానికి, ఏదో ఉన్న గృహానికి ఉత్తర దిశలో సంబంధాలు అన్వేషించడం వల్ల తొందరగా వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా మరి ఈ భాగ్యస్థానం అనుకూలంగా ఉంది, దశమ స్థానం ఇంకా అనుకూలంగా ఉంది, ఇక లాభస్థానం కూడా అత్యంత అనుకూలంగా ఉండడం ఈ రాశి వారికి చాలా ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి. దాని తర్వాత ఫిబ్రవరి 15 తర్వాత సూర్య భగవానుడు అంటే రవి
11వ స్థానానికి రావడం జరుగుతుంది. ఒక పంచమాధిపతి లాభస్థానంలోకి రావడం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. అలాగే మీ సంతానానికి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం ఫలించడం కానీ, వాళ్ళకి మంచి అవకాశాలు రావడం కానీ జరుగుతుంటుంది. ముఖ్యంగా మీ పిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సో అలాగే మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం, మీ యొక్క కృషికి మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు కూడా మీకు ఈ ఫిబ్రవరి 15 తర్వాత రావడం. అంటే ప్రభుత్వ తరపు నుంచి మీకు ఏమైనా రావాల్సిన ధనం రావాల్సి ఉన్నా, లేదంటే వారసత్వంగా తండ్రి గారి ద్వారా కానీ తాతగారి ద్వారా కానీ మీకు ఏమైనా ఆస్తి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా రావాల్సి ఉంటే ఈ సమయంలో మరి మీకు ఈ ఫిబ్రవరి 15 తర్వాత అనుకూలించే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం ఆశిస్తున్న వారికి కానీ, ప్రభుత్వంలో పదవులు ఆశిస్తున్న వారికి కానీ, లేదంటే వారసత్వంగా కొంతమందికి పదవులు వస్తుంటాయన్నమాట. అంటే ఏదో ఎండోమెంట్స్ బోర్డులో వాళ్ళ నాన్నగారో తండ్రి గారో చేస్తే వీళ్ళకి రావడం, లేదంటే ఏదో కారణాంతరాల వాళ్ళ ఫాదర్కి సిక్ అయితే పిల్లలకి ఉద్యోగాలు రావడం, అటువంటివి ఏమన్నా అవకాశం ఉన్నవాళ్ళు ఈ సందర్భంలో ప్రయత్నం చేస్తే మీకు ప్రభుత్వం నుంచి వారసత్వంగా రావాల్సినది ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది జాతకులకి. సో ఇక అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం కూడా మీకు చక్కని విజయ అవకాశాలని ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ రాశివారు ఈ నెలలో ముఖ్యంగా పూజించవలసినటువంటి దైవం సూర్య భగవానుని ఎక్కువగా పూజించడం వల్ల, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ, హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి, ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం,
ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోంచేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ మాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోంచేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.